సార్ ఇక్కడ రెడ్ బుక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సార్, ఎలక్షన్ ముందు సార్, ఎలక్షన్ ముందప్పుడు ఈవెన్ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఆ రెడ్ బుక్ గురించి కూడా ఈవెన్ లోకేష్ గారి పేరు కూడా సరిగ్గా పలకని పరిస్థితి. ఈవెన్ కొడాలి నాని గారు లాంటోళ్ళని రెడ్ బుక్ మర్చిపెట్టి ఎక్కడ పెట్టుకో అన్నట్టు అలాంటి మాట్లాడిన వ్యక్తులు కూడా అందరూ సైలెంట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పదే పదే రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నారు. అండ్ నిన్న ఏదైతే అంబటి రాంబాబు గారు ఏదైతే ఏమన్నారో రెడ్ బుక్ చూసి నా కుక్క కూడా భయపడదు అని అంబటి రాంబాబు గారు అనడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? అంబటి రాంబాబు గారు ఇదే మాట మనకుగా చెప్పాల్సింది. ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి కనపడకుండా దాక్కొని తిరుగుతున్నారు చూసారా, కొడాలి నాని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఏమని? లోకేష్ గారి రెడ్ బుక్ గురించి నా కుక్క కూడా భయపడదు, నువ్వు రా బయటికి వచ్చి మాట్లాడని చెప్పాలి. అలాగే జోగి రమేష్కి చెప్పాలి, పేర్ని రానికి చెప్పాలి. ఎవరెవరైతే అప్పట్లో వీరాది వీరులాగా ఎరగదీసుకొని బడి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మాట్లాడకుండా ఉన్నారు, వాళ్ళకి ధైర్యం నింపాలి. నువ్వు చూసావా రెడ్ బుక్ నీ కుక్క భయపడదు నిజంగానే, ఎందుకంటే దాంట్లో నీ కుక్క పేరు లేదు కదా. ఎందుకంటే అదేం అన్యాయాలు అక్రమాలు చేయలే. రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉంటాయి? రాజ్యాంగాన్ని మితిమీరి ప్రవర్తించిన ఆఫీసర్లవి, అధికార మదంతో ప్రవర్తించినటువంటి రాజకీయ నాయకులు. నీ కుక్క పేరు ఎందుకుంటుంది దాంట్లో? నీ పేరుంది, నీది వచ్చే టైం వచ్చింది దగ్గరికి. కాబట్టి అది తెలిసే కొంచెం మనాడు కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే రెడ్ బుక్ గురించి వీళ్ళు పొద్దాక మాట్లాడుతున్నారు, పదే పదే ప్రస్తావిస్తున్నారంటేనే అర్థం కావట్లేదు దాన్ని చూసి ఎంత భయపడుతున్నారు అనేది. తప్పు చేస్తేనే కదా సార్ భయపడాలి. ఖచ్చితంగా క్లియర్గా చెప్తున్నారు. నేను గతంలో నా విశ్లేషణలో చెప్పా, ఇక్కడ చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని వేల మంది నాయకులు ఉన్నారు, 153 మంది ఎమ్మెల్యేలు కూడా చేశారు మొన్నటి వరకు. వీళ్ళందరిలో సీరియస్గా ప్రభుత్వం పడుతుంది ఎంతమంది మీద పడుతుంది? ఎంతమంది భయపడుతున్నారు? పట్టుమని ఒక 10 నుంచి 15 మంది, అంతే కదా. 20 మెంబర్స్ దగ్గర. మిగతా వాళ్ళందరూ ఎందుకు భయపడట్లా? వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారుగా, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది రాలేదుగా. అంటే మీ 20 మంది అధికార మదంతో ఆ రోజున ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అవతల వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధించారు కాబట్టి ఇవాళ అది మీకు వెనక్కి వస్తుందని మీరు భయపడుతున్నారు, అక్రమాలు చేశారు కాబట్టి. ఇప్పుడు ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు, ఆయన మీద ఏమన్నా కేసు పెట్టి ఆయన ఏమన్నా ఇది చేస్తున్నారా? లేదు కదా. హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, పెద్ద మనిషిగా ఉన్నాడు, చేయవలసిన వరకు చేశాడు, అప్పులు తెచ్చాడు, ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ధర్మాన ప్రసాదరావు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఎవరన్నా చేస్తున్నారా? మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఎవరి మీద పడుతున్నారు? కేవలం 20 మంది మీద ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఉచ్చం నీచం లేకుండా మాట్లాడి ఇష్టం వచ్చిన పనులు చేశారు కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకొని టైం వచ్చినప్పుడు ఒక్కొక్కటి పాత చెప్తున్నారు. చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, రాగానే 2 నెలల్లో వీళ్ళందరినీ లోపలేసేయాలి కదా, ఎందుకు చేయలేదని అసంతృప్తి కేడర్లో కూడా ఉంది. అవును, అదే కేడర్ కూడా, అదే మొన్న నాయకుల్లో కేడర్లో కూడా ఉంది. కానీ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే అది శిక్షించడం అనరు, ఎప్పుడు మనల్ని లోపలేస్తారు అనేటువంటి భయంతో బతకటంలో పెడతారు చూసారా, అది అన్నిటికంటే పెద్ద శిక్ష. ఇవాడు కొరాన్నాని ఎందుకు బయటికి రావట్లా, వల్లభనేని వంశీ ఎందుకు బయటికి రావట్లా, ఏ క్షణాన ఏ కేసు తీసుకొచ్చి మా మెడకు చూడతారో, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే భయంతో బిక్కుమంటూ బతుకుతున్నారు. అది శిక్ష కదా. నిన్నటిదాకా వీరాది వీరులాగా రొమ్మిరుసుకొని గుడివాడకు వీధుల్లో తిరిగి నువ్వు ఎక్కడో పోయి దాక్కోవాల్సిన పరిస్థితి. అంటే ఆయన అనుచరుడు ఒకడు అస్సాముకు పోయి అన్నీ వదిలేసి అక్కడ చేపలు అమ్ముకుంటున్నాడంట. ఆయన పట్టుకొచ్చారు మొన్న. ఈ 7 నెలల పాటు ఇక్కడ రాజాలాగా బతికినోడు పోయి చేపలు అమ్ముకోవడం అది శిక్ష కదా. అవును. కాబట్టి ఇదొక రకమైన శిక్షించడం, వాళ్ళలో భయం. తర్వాత కావాల్సిన ఆధారాలన్నీ జాగ్రత్తగా, ఇప్పుడు ఆ తులసిబాబు అని చెప్పేసి అని చూసాం, ఇరగ తీసుకున్నాడు, తెలుగుదేశాన్ని నేను గెలిపించాను కాబట్టి, వెనుగండ్ల రాము పక్కన ఉన్నాను కాబట్టి, అధికార పక్షంలోకి వచ్చేసాను కాబట్టి నన్ను ఎవడో ఏం చేయలేనాడు. ఇప్పుడు ఏమైంది? 2 రోజుల నుంచి ఇంట్రాగేషన్లో ఉన్నాడు. అవును. కాబట్టి సమయం సందర్భం వచ్చి సరైనటువంటి సాక్ష్యాలు తీసుకొచ్చి వాళ్ళని ఫిక్స్ చేసి బయటికి రాకుండా చేయటం అనేటువంటిది శిక్షించడం. జగన్మోహన్ రెడ్డి లాగా తీసుకెళ్లి లోపలేసి 2 రోజులు బాధేసి 3వ రోజు కోర్టు చివాట్లు పెడితే వదిలేయటం అది శిక్షించడం అవుతుంది, అది కక్ష తీర్చుకోవటం అవుతుంది. అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారికి జగన్కి తేడా ఏముంది? ఇద్దరు ఒకటే అవుతారు కదా. సో ఇది పార్టీ శ్రేణులు నాయకులు కూడా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. రాష్ట్రం అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, కానీ కక్ష సాధింపుల మీద పెడితే ఏమవుతుందంటే అది ప్రజల్లో కూడా వ్యతిరేకత. మేము ఎన్నుకున్నది మీ దీని గురించి కాదు కదా. ఒక పోలవరం కడతారని, ఒక అమరావతి కడతారని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని చేస్తే ఇదేంటి అనుకునే ప్రమాదం. అందుకని స్లో అండ్ స్టడీగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం.
అది కొంచెం ఓపిక కావాలి. అదే కొట్టడం అంటే దాంట్లో అనుమానం లేదు. ఓకే, స్లోగా ఇప్పటిదాకా తీసుకెళ్లి విజయసాయిరెడ్డి మెడకు పెట్టారు, అది అర్థమై విజయసాయిరెడ్డి జంపు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి చుట్టూ అష్టదిగ్బంధనం చేశారు. ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. జత్వాని కేసు దగ్గర నుంచి అన్ని కేసుల్లో పాత్రధారిగా ఇతన్ని పెట్టేశారు. ఏ క్షణానైనా అతని దాకా వెళ్తుందని తెలుసు కాబట్టి ఆయన కామ్ అయిపోయాడు. వీళ్ళందరినీ ఫిక్స్ చేసిన తర్వాత పెద్ద తలకాయ దగ్గరికి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్తారు సార్. 100% మీరు రాసి పెట్టుకుని దాంట్లో అనుమానమే లేదు. అతను అలా వదిలేస్తారని మాత్రం మీరు అనుకోవద్దు. స్లోగా అన్ని బిల్డ్ చేసుకుంటూ ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళేటువంటి రోజు అయితే దగ్గరలోనే ఉంది, దాంట్లో అనుమానం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.